రాష్ట్రాలు చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు మనమే టాప్ లో ఉన్నాం. ఈ తక్కువ టైంలో ఎక్కువ చేసింది బాబు గారి ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ జగన్ అస్తవ్యస్తం చేశాడని వాళ్ళు రోజు విమర్శించేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా అట్లా విమర్శిస్తారు. ఆర్థిక వ్యవస్థకి FRBM నిబంధనలు దాటి ఏది చేయలేరు. అప్పుడు జగన్ అయినా ఇప్పుడు వీళ్ళైనా సరే రూల్ ప్రకారమే తీసుకుంటారు. తీసుకునే హక్కు ఉంది, తీసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ కడుతుంటారు. అవును అవును సార్. మరొక అంశం, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో మెచ్చుకోదగ్గది, అదే టైంలో ఆయన ప్రభుత్వంలో ప్రశ్నించదగ్గది. ఉద్యోగులకి ఓపీఎస్ విషయంలో నిజంగా 10,000కు పైగా ఉద్యోగులకు ఆయన రిలీఫ్ ఇచ్చారు. ఓపీఎస్ ప్రకటించి నిజంగా అది అప్రిషియేట్ చేయదగ్గదే అనేది. అదే టైంలో డబ్బులు లేనప్పుడు ఎలా సాధ్యమైంది, నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికీ ఒక్క బకాయి కూడా తీర్చకుండా విద్యార్థులు రోడ్డును పడుతున్నా సరే, సర్టిఫికెట్ లేకుండా యూనివర్సిటీలు ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోలేని ఇదే ప్రభుత్వం ఉద్యోగులకి న్యాయం చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందా? అంటే ఇక్కడ ఇట్లాంటి వాటిది విద్యార్థులకు న్యాయం చేద్దామని ఉద్యోగులకు అన్యాయం చేసింది జగన్ ప్రభుత్వం. ఓడగొట్టారు ఉద్యోగులు. ప్రజలేమో పథకాలు పొందిన వాళ్ళేమో అదే జగన్ ఓడగొట్టారు. కాబట్టి మనం జనాలని ఎమోషన్స్తో మేనేజ్ చేయగలం, ఉద్యోగుల్ని మాత్రం డబ్బులతోనే మేనేజ్ చేయగలం అనుకున్నప్పుడు ఇది చాలా మంచిది. జగన్కి ధైర్యం చాలలేదు, చేత కాలేదు. ఇది జగన్ ఏదైతే సాధ్యం కాదన్నాడు, 4,000 పెన్షన్ సాధ్యం కాదన్నాడు, చేసి చూపించారు చంద్రబాబు నాయుడు. అట్లాగే జగన్ ఇది కుదరదన్నాడు, ఓపీఎస్ ఎవడు చేయలేడు అన్నాడు, చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఉన్నటువంటి బాబు 2014-19 లేదా 2004కి ముందున్న బాబు మారారు. ఉద్యోగుల విషయంలో ఓ రకంగా కర్కశంగా ప్రవర్తిస్తారన్న దృష్టి నుండి ఉద్యోగుల పట్ల ఓవర్ సాఫ్ట్ కార్నర్గా ఉంటున్నారు. దానికి కారణం భవిష్యత్తులో తన వారసుడికి ఒక మంచి ఇది అంటే, ఇదివరకు రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ, తెలుగుదేశం అంటే ద్వేషం ఉండేది ఉద్యోగులకి. దాన్ని రివర్స్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే